ప్రస్తుతం విద్యా విధానం గురించి చర్చలు జరుగుతున్న సమయంలో టీచర్ల ఆధ్వర్యంలోనే విద్యా వ్యవస్థ నడవాలని మాధవ్ గారు పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తుకు మూల స్తంభం టీచర్లని ఆయన స్పష్టం చేశారు. ఉపాధ్యాయులే తరగతి గదిలో జ్ఞానాన్ని అందించి పిల్లల వ్యక్తిత్వాన్ని రూపుదిద్దే బాధ్యతను తీసుకుంటారు. విద్యార్థులు కేవలం పాఠ్యాంశాల మీదే కాకుండా నైతిక విలువలు, బాధ్యత, క్రమశిక్షణ వంటి మంచి లక్షణాలను నేర్చుకునేందుకు ఉపాధ్యాయులే మార్గనిర్దేశకులుగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం విధానాలను రూపొందించిన వాటిని అమలు చేయడంలో టీచర్లు కీలకంగా వ్యవహరిస్తారని, అందుకే వారి పాత్రను గౌరవిస్తూ సరైన శిక్షణ, అవసరమైన సౌకర్యాలు అందించాలని మాధవ్ గారు సూచించారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించాలంటే టీచర్ల పాత్రను బలపరచడం ఎంతో అవసరమని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. మరి ఈ వీడియోపై మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.